హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరలో ఉంది. వీటన్నింటి నేపథ్యంలో మనం వారానికి ఒకసారి ప్రతి ఆదివారం మనకి ఏదైతే డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్లో పేపర్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ని కవర్ చేస్తూ వస్తామవునా. అవి కాకుండా పిఐబి అని, మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెబ్సైట్, ఇలా వివిధ రకాల వెబ్సైట్స్ ఏవైనా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయా, అవి మనకి ఎగ్జామ్కి ఏమైనా ఇంపార్టెంటా అన్నటువంటిది చూసి ఈ వీడియోలో కవర్ చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఈ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయా ఎగ్జామ్కి, లేదంటే ఇంకేమైనా చదవాలా అని. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కానివ్వండి, ఇలా ఈ వీడియో ఎగ్జామ్ స్పెషల్ వీడియో కానివ్వండి, వీటన్నింటిలో నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. కానీ ప్రతి ఒక్క విషయం అనేది కవర్ అవుతుంది అన్నటువంటి గ్యారంటీ నేనే కాదు, ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. మీరు మంత్లీ మ్యాగజైన్స్ అనేసి మార్కెట్లో చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఒక మ్యాగజైన్ తీసుకోండి. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మీ దగ్గర చేసి పెట్టుకొని ఉంటారు కాబట్టి అందులో ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉన్నాయా అని చూసుకొని అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఈ వీక్కి సంబంధించిన న్యూస్లోకి మనం వెళ్తే చూడండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటిది, యాత్ర అంటే జర్నీ అనేసి అర్థం. అయితే దీని కింద ఏంటి, ఐఈసీ వ్యాన్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ వ్యాన్ అన్నటువంటిది ప్రతి చోట ప్రతి విలేజ్కి వెళ్ళి గవర్నమెంట్ ఏమేం స్కీమ్స్ని అమలు చేస్తోంది, దీని బెనిఫిషియరీస్ ఎవరు, అలాగే దీని కింద బెనిఫిట్ పొందాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలి అన్నట్టుగా ప్రతి స్కీమ్ గురించి కూడా అవేర్నెస్ని కల్పించటం, దాని యొక్క ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిదే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటిది. అయితే దీని కింద చూడండి, గ్రామ పంచాయత్స్కి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ని కలిగిస్తారు. అలా ఇప్పటిదాకా 15,000 గ్రామ పంచాయత్స్కి 100% ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని ఇవ్వటం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కార్డ్స్ ఇవి. అంతేకాదు 21,000 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఓడిఎఫ్ ప్లస్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్గా అవతరించాయి. మనం చూస్తే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఓడిఎఫ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని, ఓడిఎఫ్ ప్లస్ అని, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అనేసి ఇలా వివిధ కేటగిరీస్ ఉన్నాయవునా. అందులో ఇప్పుడు 21 గ్రామ పంచాయతీలకు పైగా ఈ ఓడిఎఫ్ ప్లస్గా డిక్లేర్ చేయటం జరిగింది. అంతేకాదు 17,000 గ్రామ పంచాయతీస్ హర్ ఘర్ జల్ అన్నటువంటి మిషన్ కింద కవర్ అయ్యాయి. హర్ ఘర్ జల్ అంటే ఏంటి, ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటిది. సో ఇక్కడ స్కీమ్స్ అన్నీ కవర్ అవుతూ ఉన్నాయి కదండి. మనం ఈ స్కీమ్స్ని మన ఆన్సర్ రైటింగ్లో యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసేటప్పుడు, ప్రిలిమ్స్లో ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసేటప్పుడు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది నిన్న మనం కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నాం. ఏమని, ప్రీ మరియు పోస్ట్ షిప్మెంట్ రూపీ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏదైతే ఉందో, ఎగుమతి పరపతి అంటాము, దీని మీద రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి కూడా అమలు చేస్తోంది. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. అయితే ఆ రాయితీ పరపతి పథకం ఏదైతే ఉందో దీని కింద ఏంటి అంటే, ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఎంఎస్ఎంఈస్ అన్నటువంటివి, ఇవి కాకుండా ప్రత్యేకంగా గుర్తించినటువంటి కొన్ని టారిఫ్ లైన్స్ అనేవి మనకు ఉంటాయి. అందులో ఉన్న ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్, అలాగే మర్చెంట్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఎగుమతిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా తక్కువ వడ్డీకే రుణం పొందటానికి ఇది వీలు కల్పిస్తుందన్నమాట. అలాంటి రాయితీ పథకం ఇది. దీనిని వచ్చే సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంచబోతున్నారు. దానికోసం అదనంగా కేంద్ర కేబినెట్ 2,500 కోట్ల రూపాయలని కేటాయించింది. దానికి సంబంధించిందే ఈ న్యూస్. అలాగే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మన దేశంలో ఆహార ధాన్యాలు 100% ఆహార ధాన్యాల్ని, అలాగే 20% షుగర్ పంచదారని కూడా కంపల్సరీగా జూట్ బ్యాగ్స్లోనే, జూట్ బ్యాగ్స్ అంటే ఏంటి, జనపనార సంచులు అంటాం, ఈ జనపనార సంచుల్లోనే వాటిని మూట కట్టి ఉంచాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జూట్ ప్యాకింగ్ మెటీరియల్ యాక్ట్ 1987 దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దీని ద్వారా జనపనార మిల్లులు, యాన్సిలరీ యూనిట్స్లో పనిచేసేటటువంటి 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది దొరుకుతుంది. అంతేకాదు 40 లక్షల ఫార్మర్ ఫ్యామిలీస్కి బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకని, జనపనార అన్నటువంటిది న్యాచురల్గా తయారవుతుంది, బయోడిగ్రేడబుల్, రెన్యూవబుల్, అలాగే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి జనపనార సంచుల్లోనే ఆహార ధాన్యాలు, పంచదారని కూడా
కట్టి ఉంచాలి అన్నటువంటి నిబంధనలు తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ దీనికి సంబంధించిన బయన్నియల్ అన్నటువంటిది ఈ సంవత్సరం జరిగింది. బయన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. దీని ద్వారా మన దేశ ఆర్ట్, ఆర్కిటెక్చర్, డిజైన్ వీటన్నింటి ప్రాముఖ్యతని వివిధ దేశాలకి తెలియజేయటం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఏమన్నారు, ఇలాంటి కార్యక్రమాలు విదేశాల్లో చాలా పాపులర్ అవుతాయి, మన దేశంలో ఈ కార్యక్రమం అన్నటువంటిది కూడా అంతగా పాపులర్ అవుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు ఏబిసిడి ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ అన్నటువంటి దాన్ని కూడా ప్రధాని మోదీ ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ రైల్వేస్ అన్నటువంటివి గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ రైల్వేస్లో ఎలక్ట్రిఫికేషన్ అన్నటువంటి తీసుకొచ్చారు. 2014 నుంచి చూస్తే 38,650 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ని ఎలక్ట్రిఫై చేశారు. అలాగే ఇప్పుడు టోటల్ రైల్వే నెట్వర్క్లో 93% 2023 కల్లా ఎలక్ట్రిఫై చేయటం జరిగింది. ఇక్కడ గమనిస్తే చూడండి, 2014కు ముందు 21,801 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ అనేది చేస్తే ఇప్పుడు 38,650 కిలోమీటర్లు అంటే 2014 నుంచి 77.2% ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా. సో మనకి రైల్వేస్కి సంబంధించి రీసెంట్గా చాలా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో మనం రైల్వేస్ గురించి చదువుకునేటప్పుడు కవచ్ అనేసి ఇలాంటి వాటి గురించి చదువుకుంటాం. అలాగే ఈ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపుగా వెళ్ళేటప్పటికీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ వైపుగా వెళ్ళేటప్పటికీ ఈ రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇండియా సెమీ కండక్టర్ మిషన్కి సంబంధించి సెమీ కండక్టర్స్ లేదా చిప్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మనం చూస్తే ఈ చిప్స్కి సంబంధించి గుజరాత్లో ఒక సెమీ కండక్టర్ యూనిట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంతేకాదు సెమీ కండక్టర్స్ అన్నటువంటి ఇప్పుడు మనం యూజ్ చేసేటటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి నేపథ్యంలో సెమీ కండక్టర్స్ వైపుగా మనం ముందుకెళ్లాలనేసి ఈ మిషన్ని తీసుకొచ్చారు. దీని కింద 22,516 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అంతేకాదు రాబోయే 3 నెలల్లో దీని కింద ఫస్ట్ యూనిట్ని ఫినిష్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. చూడండి, గుజరాత్లో ఉన్నటువంటి సనంద్ అన్నటువంటి ప్రాంతంలో ఫస్ట్ సెమీ కండక్టర్ యూనిట్ అన్నటువంటిది కూడా తయారవబోతోంది. మన దేశంలో మైక్రాన్ సంస్థ అన్నటువంటిది సెమీ కండక్టర్ యూనిట్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. ఎందుకని, ఇది మన దేశం యొక్క టెక్నాలజీ సెక్టార్ని మరింతగా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఇండియా అని రాసేవాళ్ళు ఇప్పుడు చూడండి భారత్ అనేసి రాస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, దీని ద్వారా దాదాపు 20,000 జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఏదైతే మనం పెట్టుకున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్లటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ఉత్తరాఖండ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 అన్నటువంటిది జరిగింది. ఆ నేపథ్యంలో మన దేశం ఎలా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చర్ మీద ఫోకస్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ డిస్కస్ చేశారు. ఆ నేపథ్యంలోనే మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ లేదా జెడ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ జెడ్ ప్రిన్సిపల్ మీద పనిచేయాలి మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అన్నట్టుగా మన ప్రధాని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అబ్ హర్ నాగరిక్ ఆయుష్మాన్. దీని కింద ఏం లేదండి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అన్నమాట. అయితే ఏంటి, ఇక్కడ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని ఇప్పటిదాకా 49 కోట్ల అకౌంట్లను క్రియేట్ చేశాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్నే ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ స్కీమ్ గురించి ఒక్కసారి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఏమేం చదవాలి, ఈ స్కీమ్ అన్నటువంటిది ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది, ఎంత ఇన్సూరెన్స్ని కలిగిస్తూ ఉన్నారు, దీని కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. కమెంట్ సెక్షన్లో నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి. రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నాం. ఏమని, ఆయుష్మాన్ భారత్ కింద ఏవైతే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయటం జరిగిందో దానికి పేరుని మార్చటం జరిగింది. ఏమని పేరుని మార్చారు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఇదిగో ఎంత అవుట్లే అన్నటువంటిది జరుగుతోంది, అంటే ఎంత మనీని దీని కింద ఇస్తూ ఉన్నారు, ఎవరెవరు దీని కింద బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, ఇది ఒక్కసారి చూసుకొని నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2023 అన్నటువంటిది ఈ నెల 12, 14వ తేదీల్లో న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో జరగబోతోంది. ఆ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అంటే బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, దీనికి సంబంధించి మన భారతదేశం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చదువుకోవాలి. అలాగే భారత్ మండపం అంటున్నాం, ఇది ఈ మధ్య కట్టినటువంటిదే కదా. G20 నేపథ్యంలో ఈ భారత్ మండపం అన్నటువంటిది చాలా న్యూస్లో వచ్చింది. సో దీని గురించి కూడా ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది, కాబట్టి దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మన భారతదేశ స్టాక్ మార్కెట్ అన్నటువంటిది రీసెంట్గా $4 ట్రిలియన్ మార్కెట్ వాల్యూని మొదటిసారిగా దాటింది. అంతేకాదు, ఇప్పుడు వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఈక్విటీ మార్కెట్ మన భారతదేశం. సో ఇవి రెండు స్టాటిక్కి సంబంధించినటువంటివి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, నాన్ ఫాజిల్ ఎలక్ట్రిసిటీ అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇలాగ వచ్చే క్లీన్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది లాస్ట్ 9 సంవత్సరాల్లో చాలా పెరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, పర్సంటేజ్ ప్రకారం చూస్తే 2014లో ఇలా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది 32% కెపాసిటీని కలిగి ఉంటే, అది 2023కి వచ్చేసరికి ఈ కెపాసిటీ 43%కి పెరిగింది. అయితే 2030వ సంవత్సరం నాటికి మనం ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని 50%కి తీసుకురావాలి అన్నటువంటిది లక్ష్యం. సో ఎగ్జామ్లో మనం ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు ఒక పాయింట్గా. అంతేకాదు, ప్రిలిమ్స్లో కూడా మనకు ఒక ఆప్షన్గా దీన్ని అడగచ్చు. నెక్స్ట్ చూడండి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈయన ఏప్రిల్ 14వ తేదీన జన్మించటం జరిగింది. అలాగే ఈయన మరణించింది ఎప్పుడు? డిసెంబర్ 6వ తేదీన. అయితే ఈయన మరణించినటువంటి రోజైన డిసెంబర్ 6వ తేదీని ఏమని జరుపుకుంటాము? మహాపరినిర్వాణ్ దివస్ అనేసి. ఎందుకని మహాపరినిర్వాణం అంటున్నాము? బుద్ధిజంకి సంబంధించినటువంటిది ఈ పదం. మనం చూస్తే ఈయన మరణించేటప్పుడు 1956లో మరణించే ముందే ఈయన బుద్ధిజంలోకి మారారు. దాన్నే మనం నియో బుద్ధిజం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈయనతో పాటు ఎంతోమంది ఈ బుద్ధిజంలోకి ట్రాన్స్ఫర్ అయ్యారు కూడా. మరి ఆ నేపథ్యంలో ఈయన మరణించినటువంటి రోజుని మనము మహాపరినిర్వాణ్ దివస్గా జరుపుకుంటాము. మరి ఈయన కోరుకున్నట్టుగా ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఏమేం అభివృద్ధి సాధించాము అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. అందులో భాగంగా చూడండి, స్టాండప్ ఇండియా కింద ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో అందులో 81% ఉమెనే ఉన్నారు. అంతేకాదు, ఇప్పటిదాకా స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో రికగ్నైజ్ చేసినవి అందులో 45%కి అట్లీస్ట్ ఒక ఉమెన్ డైరెక్టర్ అయినా ఉన్నారు. అలాగే నారీ శక్తి బడ్జెట్ అలొకేషన్ అన్నటువంటిది 2013-14తో కంపేర్ చేస్తే ఇప్పుడు 50 రెట్లు పెరిగింది. అలాగే నారీ శక్తి వంధన్ అధినియం బిల్ దేనికి సంబంధించింది? ఇది చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించడానికి తీసుకొచ్చినటువంటిది. సో ఇవన్నీ కల్పించాము అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్స్ యొక్క టాప్ 10 వరల్డ్ రిస్టరేషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో నమామి గంగే అన్నటువంటిది కూడా నిలిచింది. అంతేకాదు, ఇప్పుడు నేషనల్ వాటర్ వేస్ కూడా ఇంతకుముందు 3 ఆపరేషనల్గా ఉంటే అవి ఇప్పుడు 24కి పెరిగాయి ఈ 9 సంవత్సరాల్లో. అలాగే ఈ వాటర్ వేస్ కెపాసిటీ కూడా ఇంతకుముందు 6.89 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పుడు 126 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీ పెరిగింది. నెక్స్ట్ చూడండి, ఇది ప్రిలిమ్స్ బేస్డ్ అన్నమాట. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అయినటువంటి ALH ధ్రువ్ అన్నటువంటిది, ఇది ఏంటి? ఆల్ వెదర్ కండిషన్స్లో కూడా ఎక్కువ రిలయబిలిటీతో ఇది పనిచేయగలదు. అలాగే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి LCA తేజస్ అంటాము. ఇది లైట్ వెయిట్ మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్. అలాగే భారతదేశ మొదటి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి INS విక్రాంత్. అంతేకాదు, మన స్వదేశంలో తయారైన మొదటి మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్టర్ అయినటువంటి LCH ప్రచండ్. చూడండి, ఈ 4 కూడా ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. మనకి ఒకవైపేమో వీటి నేమ్స్ ఇచ్చి ఇంకొక వైపేమో ఇవేంటి అన్నట్టుగా కూడా మనకు అడగచ్చు. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పేరేంటి? బాబా కవచ్ అన్నటువంటిది. ఇక్కడ కవచ్కి బాబా కవచ్కి మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి. కవచ్ అన్నటువంటిది రైల్వేస్కి సంబంధించింది, బాబా కవచ్ అన్నటువంటిది ఇండియాస్ లైటెస్ట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. సో ఎగ్జామ్లో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెక్స్ట్ చూడండి, FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది లాస్ట్ 9 ఇయర్స్లో చాలా పెరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. చూడండి, 2000వ సంవత్సరం నుంచి 2014 వరకు 35% ఈ FDI అన్నటువంటిది వస్తే 2014 నుంచి 23 మధ్య 65% FDIని మనం ఆకర్షించగలిగాము. ఇది
మేక్ ఇన్ ఇండియా ద్వారా సాధ్యమైంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో ఎఫ్డిఐ అంటే ఏంటి, మన ఇండియా ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసుకోవటానికి ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇండియాకి కెన్యాకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయి 60 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో 60th యానివర్సరీని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో కెన్యా అన్నటువంటిది ఎక్కడ ఉంది మ్యాప్లో అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. చూడండి, కెన్యా ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశం. ఈక్వేటర్ అన్నటువంటిది ఈ కెన్యా గుండా పాస్ అవుతోంది, ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఏ ఏ దేశాలతో సరిహద్దుని కలిగి ఉంది అన్నట్టుగా చూసుకోవాలి. చూడండి, ఇండియన్ ఓషన్తో కూడా ఇది తన సరిహద్దుని కలిగి ఉంది. అంతేకాదు ఇక్కడ చూడండి, రెడ్ సీ అన్నటువంటిది ఇక్కడ ఉంది, అరేబియన్ సీ, ఇక్కడ బాబ్ ఎల్ మాండెబ్ అన్నటువంటి ప్లేస్ ఇక్కడ ఉంది. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్, గాజా వీటి మధ్య ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మ్యాప్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యెమెన్ కూడా, యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబెల్స్ ఇక్కడ నుంచి రెడ్ సీలోంచి వెళ్ళే షిప్స్ని హైజాక్ చేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అవునా. కాబట్టి మ్యాప్ పాయింటింగ్ అన్నటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, డిసెంబర్ 4వ తేదీని నేవీ డేగా మనం జరుపుకుంటాం అవునా, నేవీ దినోత్సవం అనేసి. ఆ నేవీ డే రోజు మనం ఫాదర్ ఆఫ్ ద నేవీ అని ఎవరిని పిలుస్తాము, ఛత్రపతి శివాజీ మహారాజ్ని అవునా. అయితే ఈయన యొక్క స్టాచ్యూని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్కోట్ ఫోర్ట్లో అన్వీల్ చేయటం జరిగింది. సో చూడండి, నేవీ డే సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో పీస్ మరియు స్టెబిలిటీ అన్నటువంటిది వచ్చింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని అంటే ఆర్టికల్ 370 అబ్రిగేషన్ అనేది జరిగింది. మనం చూస్తే ఈ నెల 11వ తేదీన అంటే రేపటి రోజున దీనికి సంబంధించిన జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వబోతోంది. ఆ నేపథ్యంలో కూడా మనకి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాలి చూడండి, టెర్రరిస్ట్ ఇనిషియేట్ చేసేటటువంటి ఇన్సిడెంట్స్లో చాలా రిడక్షన్ అనేటటువంటిది జరిగింది. 2018లో ఇలాంటి ఇన్సిడెంట్స్ 228 జరిగితే 2023లో 41 మాత్రమే జరిగాయి, చాలా వరకు తగ్గాయి. అలాగే సెక్యూరిటీ పర్సనల్స్ అక్కడ చనిపోవటం కూడా చాలా తగ్గింది. 2018లో 91 మంది చనిపోతే 2023లో 20 మంది చనిపోయారు. నెక్స్ట్ చూడండి, 5G డిప్లాయ్మెంట్ అన్నటువంటిది మన దేశంలో ఎక్కువగా జరుగుతోంది. అంతేకాదు స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో మన భారతదేశం 2022 సెప్టెంబర్లో 119వ ర్యాంక్లో ఉంటే 2023 అక్టోబర్లోకి వచ్చేసరికి 28వ ర్యాంకుకు వచ్చింది, 91 స్థానాలు మెరుగుపరుచుకుంది. నెక్స్ట్ చూడండి, COP28 యుఎన్ఎఫ్సిసిసికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు అన్నటువంటిది ఈ COP28 28వ సదస్సు ఎక్కడ జరుగుతోంది, ఇది దుబాయ్లో జరుగుతోంది. అయితే ఇక్కడ మనం చూస్తే మన భారతదేశం స్వీడన్తో కలిసి లీడ్ ఇట్ 2.0 అన్నటువంటి సెషన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఇండస్ట్రీస్లో ట్రాన్సిషన్ అనేటటువంటి తీసుకురావాలి, ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అనేవి జరగకుండా టెక్నాలజీని యూజ్ చేస్తూ రావటం, ఇన్నోవేషన్ని తీసుకురావటం, వీటన్నింటి గురించినటువంటిదే ఈ లీడ్ ఇట్ 2.0 అన్నటువంటి సెషన్. అలాగే మన భారతదేశం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. ఏంటి ఇది అంటే ఒక కొత్త ఫిలాసఫీ అన్నమాట. మన అర్త్ యొక్క హెల్త్ కార్డ్ని మరింతగా ఇంప్రూవ్ చేయాలి, దానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ని యాడ్ చేయాలి అన్నట్టుగా ఈ యొక్క గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. చూడండి, లీడ్ ఇట్ అన్నటువంటిది 2019లో స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు ఈ లీడ్ ఇట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ 2.0 అన్నటువంటిది ఇప్పుడు స్టార్ట్ చేశారు. చూడండి, దీని ద్వారా ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనేది చేయాలి, ఇందులో లో కార్బన్ టెక్నాలజీని, ఇన్నోవేషన్ని పెంచాలి. అంతేకాదు గ్లోబల్ సౌత్ అన్నటువంటిది దీన్ని క్విక్గా ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ నెట్ జీరో కమిట్మెంట్ ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాము అన్నట్టుగా చెప్పారు. మన భారతదేశం నెట్ జీరోని ఏ సంవత్సరానికల్లా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది, 2070వ సంవత్సరం నాటికి. ఇది గుర్తుంచుకోవాలండి, మనం చాలా చోట్ల ఇది ఉపయోగించవచ్చు. 2070 నాటికి మనం నెట్ జీరో ఎమిషన్స్ని చేరుకోవటానికి ఇదిగో ఈ ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకొస్తున్నాం అన్నట్టుగా చాలా రకాల విషయాల్లో మనం దీన్ని వాడచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఒకవైపేమో నెట్ జీరో ఎమిషన్స్ అనేసి అంటున్నాం, ఇంకోవైపేమో పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి 2024 కల్లా 24 గిగావాట్ల సామర్థ్యం ఉండేటటువంటి థర్మల్ పవర్ ప్లాంట్స్ని తీసుకురావాలి అన్నట్టుగా ఒకవైపు మన ప్రభుత్వమే ఆలోచిస్తోంది. సో ఈ రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ కదా. అంటే నెట్ జీరో వైపుగా వెళ్ళాలి అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి.
కానీ మన దేశంలో విద్యుత్ డిమాండ్ అనేది పెరుగుతోంది. దాంతో మనం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోలేకపోతూ ఉన్నాము. ఇదొక ఇష్యూ మనకి. నెక్స్ట్ చూడండి, మిషన్ లైఫ్ అన్నటువంటిది. మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అంటాము. దీని ద్వారా ఏంటి, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేవి తీసుకురావాలి. సస్టైనబుల్ కన్జంప్షన్ అనేది మనం చేయాలి. సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్ని పాటించాలి. సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, మనం చేసే పని మన యొక్క ఎకానమీని మెరుగుపరిచేలాగా ఉండాలి అన్నట్టుగా. సో ఈ మిషన్ లైఫ్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంటే. అలాగే క్లీన్ ఎనర్జీ వైపుగా మనం వెళ్తూ ఉన్నాము అన్నట్టుగా చాలా ఇనిషియేటివ్స్ని ఇందులో చెప్పారు. సస్టైనబుల్ గ్రోత్ని మనం సాధించాలి అన్న రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపుగా వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. మన దేశంలో ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది పెరుగుతూ వస్తుంది. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి ఏం చెప్తాము, విండ్ అని, సోలార్ అనేసి, స్మాల్ హైడ్రో అనేసి. సో ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా చెప్తూ ఉంటాం కదా. సో ఆ నేపథ్యంలో సస్టైనబుల్ గ్రోత్ వైపుగా వెళ్తూ ఉన్నాము. 2030 నాటికి మనం ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామో వాటి వైపుగా మేము అడుగులు వేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ చూడండి, మన భారతదేశం క్లైమేట్ యాక్షన్కి రెస్పాండ్ అవుతూ మన యొక్క ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాము. మన ఎన్డీసీస్ని అచీవ్ చేయడానికి దీన్ని ట్రాక్ చేస్తూ ఉన్నటువంటి ఏకైక G20 కంట్రీ మాది అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఈ నేపథ్యంలో G20 అన్నటువంటిది కూడా ఈసారి మన దేశంలో జరిగింది. సో G20 సదస్సుకు సంబంధించి, అలాగే ఢిల్లీ డిక్లరేషన్ అంటాం. అసలు ఈ సంవత్సరం డిక్లరేషన్ అన్నటువంటిది వెలువడుతుందా లేదా అన్నటువంటి అనుమానాలు అనేవి ఉండేవి. కానీ G20 సదస్సు జరిగిన మొదటి రోజే ఢిల్లీ డిక్లరేషన్ అన్నటువంటిది వెలువడింది. ఇది మనకి చాలా మంచి విషయంగా చెప్పచ్చు. అలాగే మనము ఈ G20 టైంలో ఎన్నో రకాల ఎఫర్ట్స్ని, కమిట్మెంట్స్ని పెట్టుకోవటం జరిగింది. వాటి వైపుగా మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం కూడా. నెక్స్ట్ చూడండి, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అన్నటువంటిది. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ఇందాకే చెప్పుకున్నాం. ఏ దేశాలు, మన భారతదేశం అన్నటువంటిది UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. అలాగే ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, దీనికంటూ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచాలి. దీంతో ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి గ్లోబల్గా వీటి యొక్క ప్రొడక్షన్, యూటిలైజేషన్, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మన దేశం అన్నటువంటిది ఒక గ్లోబల్ హబ్గా మారాలి అన్నటువంటి లక్ష్యంతోనే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేశారు. దీని ద్వారా కొన్ని ఎయిమ్స్ని పెట్టుకోవటం జరిగింది. సో ఆ నేపథ్యంలో దీని యొక్క ఎయిమ్స్ ఏంటి, ఇలా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీని సాధించాలి. ఇలాగా కొన్ని ఎయిమ్స్ని పెట్టుకున్నాం. అవేంటి అన్నట్టుగా చూసి నోట్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, క్లైమేట్ ఫినాన్సింగ్కి సంబంధించి అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతూ వస్తుందో, వాతావరణ మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయో ఆ వాతావరణ మార్పుల్ని తగ్గించడానికి గ్లోబల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటే వర్తమాన దేశాలకి ఈ వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవటానికి ఆర్థిక సహాయం చేయాలి అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దాన్నే క్లైమేట్ ఫినాన్సింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ చూడండి, క్లైమేట్ యాక్షన్కి సంబంధించి UAE అలాగే ఇండియా ఇవి రెండు పార్ట్నర్షిప్ అనేటటువంటిది జరుగుతోంది అన్నట్టుగా ఇందాకే చెప్పుకున్నాం. గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్ అని, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఎకానమీలో మన భారతదేశం అన్నటువంటిది చాలా ముందుకెళ్తూ ఉంది. హైయెస్ట్ GDP గ్రోత్ రేట్ అన్నటువంటిది ఇప్పుడు మన భారతదేశం నమోదు చేస్తోంది. చూడండి, భారత్ లాస్ట్ ఇయర్ 7.6% గ్రోత్ రేట్ని నమోదు చేస్తే ఫిలిప్పైన్స్ 5.9%, రష్యా ఏమో 5.5%, USA వచ్చేసరికి 5.33%. ఇలా మిగతా దేశాలు అన్నటువంటిది ఇలా తక్కువ వృద్ధిని నమోదు చేస్తే మనం మాత్రం ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తూ వెళ్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఖేలో ఇండియా ఇనిషియేటివ్. ఖేలో ఇండియా ఇనిషియేటివ్ అన్నటువంటిది స్పోర్ట్స్కి సంబంధించి మన భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. అయితే ఈ ఖేలో ఇండియాకి సంబంధించి 2023 పారా గేమ్స్ అన్నటువంటివి ఢిల్లీలో ప్రారంభం అవబోతూ ఉన్నాయి. ఎప్పుడు, డిసెంబర్ 10వ తేదీ అంటే ఇవాల్టి నుంచి 17వ తేదీ వరకు ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో మన దేశంలో స్పోర్ట్స్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, అలాగే రెజ్లింగ్కి సంబంధించి మన భారతదేశంలో చర్చ అనేది జరుగుతోంది. అలాగే రీసెంట్గా ఏషియన్ గేమ్స్ అనేవి జరిగాయి, T20 వరల్డ్ కప్ అనేది జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో స్పోర్ట్స్కి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ MSME దీన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి, MSMEs యొక్క గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేసేలాగా
వాళ్ళకి క్యాపిటల్ని ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చినటువంటిదే ఈ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ అన్నటువంటిది. చూడండి దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఒకటి గ్రోత్ క్యాపిటల్ని ఎంఎస్ఎంఈస్కి అందించటం జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈస్ ముందుకెళ్లేందుకు స్టాక్ ఎక్స్చేంజెస్ కావచ్చు, లేదు అంటే ఈ ఎంఎస్ఎంఈ బ్రాకెట్ నుంచి మరింత ముందుకెళ్లేందుకు కూడా ఈ యొక్క ఫండ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఎంఎస్ఎంఈ తన యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవటానికి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించడానికి ఈ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ బ్రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాకెట్ నుంచి బయటికి వచ్చి అవి నేషనల్, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్గా ఎదగటానికి కూడా ఈ సపోర్ట్ అన్నటువంటిది, ఈ ఫండ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండియా ఎనర్జీ వీక్ 2023 అన్నటువంటిది రీసెంట్గా జరిగింది. దాంట్లో మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఏమన్నారు, లాస్ట్ 9 సంవత్సరాల్లో మన భారతదేశం బయోఫ్యూయల్ మరియు ఇథనాల్ బ్లెండింగ్ మీద పనిచేస్తోంది అన్నట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించి మొదట్లో E5 అని లక్ష్యంగా పెట్టుకున్నాం, దాన్ని E10కి పెంచాం. E10 అన్నటువంటిది కూడా పూర్తయింది. ఇప్పుడు E20 లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. అంటే 20% ఇథనాల్ని పెట్రోల్లో కలపాలి అని. అది కూడా టార్గెట్ ఇయర్ ఎప్పుడు 2025 నాటికి. చూడండి మనం చూస్తే ఇథనాల్ బ్లెండింగ్ 1.5% నుంచి ఇప్పుడు 10%కి పెరిగింది. మనం ఇప్పుడు 20% టార్గెట్ని పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ చూడండి, రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నటువంటిది లాస్ట్ 9 సంవత్సరాల్లో 70 గిగావాట్ల నుంచి 170 గిగావాట్లకు పెరిగింది. సోలార్ పవర్ అన్నటువంటిది 20 రెట్లు పెరిగింది. విండ్ పవర్ కెపాసిటీ అన్నటువంటిది పెరిగింది. అయితే మనం చూస్తే 2030వ సంవత్సరం నాటికి, 2030వ సంవత్సరం సేమ్ సంవత్సరమే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వాలన్నటువంటి లక్ష్యము ఉంది. అలాగే 2030 నాటికి 50% మన యొక్క ఎనర్జీ కెపాసిటీని నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే తీసుకురావాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఇది దేని వైపుకు, గ్రీన్ మరియు క్లీన్ ఎనర్జీ వైపుగా ఫోకస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అది కూడా మనం ఈ యొక్క SDGsని చేరుకోవటంలో ఇది కూడా ఒక భాగంగా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 4 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. 4 ఆప్షన్స్ వీటికి ఉన్నాయి. చాలా సింపుల్ క్వశ్చన్స్, ఒక్కసారి కమెంట్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ మందాకిని రివర్? మందాకిని రివర్ యొక్క సోర్స్ ఏంటి అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వెస్టర్న్ పాయింట్ ఆఫ్ హిమాలయాస్? హిమాలయాలకి వెస్టర్న్ పాయింట్ ఏది అనేసి క్వశ్చన్. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ గ్లేషియర్? అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హిమనీ నదం ఏది అనేసి. దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే నేమ్ ఆఫ్ ద రేంజ్ ఇన్ విచ్ ద ఫేమస్ వైష్ణోదేవి టెంపుల్ లొకేటెడ్? వైష్ణోదేవి టెంపుల్ అన్నటువంటిది ఏ రేంజ్లో ఉంది, ఏ పర్వత శిఖరాల్లో ఉంది అన్నట్టుగా ఈ క్వశ్చన్. దీని ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. వీటి ఆన్సర్స్ రేపు నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతానండి, మీరు ఒకసారి అందులో చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.